రైట్. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సిపిఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు 3-4 రోజులు వెంటిలేటర్ పై ఉన్నారు యేచూరి గారు. సో ఇలాగ ప్రస్తుతం మనం ఈ న్యూస్ వినగానే చాలా మంది కూడా షాక్ అయ్యారు. సో మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీరేం చెప్తారు ఆయన గురించి? పార్టీగా మేము చాలా బాధలో ఉన్నామమ్మా. ఎందుకంటే ఇప్పుడే తెలిసింది మాకు వార్త, మందులకు శరీరం సహకరించడం లేదు, దాదాపు ఒక డిక్లేర్ చేయడమే అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సిపిఎం సీతారాం యేచూరి రెండు వేరు కాదమ్మా. సిపిఎంతో మమేకమైనటువంటి గొప్ప నాయకుడు. సిపిఎంకి ఈ రోజు పబ్లిక్ ఫేస్ అంటూ ఉంటే సీతారాం యేచూరి ద్వారానే. ఆ రకంగా దేశ మార్క్సిస్టు రాజకీయ నాయకుల్లో ఇంత గొప్పగా పాపులర్ అయినటువంటి నాయకుడు కేవలం పార్టీలోనే కాదు, బయట ఉండేటువంటి ప్రజల్లో జనరల్ మేధావులందరూ గుర్తించేటువంటి గొప్ప నాయకుడిగా ఆయన ఉండినాడు. ఆయన చాలా మంచి విశ్లేషకుడు. దేశ రాజకీయ పరిస్థితుల గురించి కానీ, అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి కానీ చాలా అనర్గళంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన విశ్లేషించేవాడు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఆయన ఉపన్యాసాలు ఈ దేశం పట్ల, ప్రజల పట్ల ఎంత అంకిత భావంతో ఉన్నాడు అనేది ఆయనలో ఆ కమిట్మెంట్ కనపడేది. అట్లాగే మత సామరస్యం కోసం తన జీవితాంతం పోరాడినటువంటి నాయకుడు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని భారతదేశంలో విస్తరింపజేయడంలో కానీ, బెంగాల్లో ప్రభుత్వము, అట్లాగే కేరళలో ప్రభుత్వం ఉన్నప్పుడు, త్రిపురలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాల తరఫున కేంద్రంతో మాట్లాడి ఆ ప్రభుత్వాలకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేయడంలో కానీ, దేశవ్యాప్తంగా ప్రజా పోరాటాలని, ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకుంటున్నాం కానీ ఆయన పాత్ర మరవలేంది. విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఆయన రాజకీయాల పట్ల వచ్చాడు, వామపక్ష భావజాలం వైపు. జేఎన్యూ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన సిపిఎం పార్టీ నాయకుడిగా తయారైనాడు. ఆ తర్వాత సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరోలోకి పోయినాడు. సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా గత మూడో టర్మ్ ఆయన ఉంటున్నాడు. మహాసభలు జరిగేంత వరకు ఆయన ఉండేవాడు. ఆయన లేని కొరత మాత్రం సిపిఎం పార్టీకి తీర్చలేనిది. ఇది కేవలం భారతదేశంలో కాదు, అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంలో సీతారాం యేచూరి పేరు అన్ని దేశాల్లో ఉండే కమ్యూనిస్టులకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడు. అటువంటి నాయకుడు ఇంకా జీవించి ఉండాల్సింది. అంత వయస్సు మించిపోయిన వయస్సు కాదు, 72. అట్లాంటిది ఈ మధ్యలో ఆయన జీవితం ఆగిపోవడం మాత్రం చాలా బాధాకరం. మేమంతా బాధతో హృదయాలతో ఉన్నాం. ఆయన లేని కొరతను మరి సిపిఎం పార్టీ అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా పోరాడతాం. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో యేచూరి చికిత్స పొందుతూ కన్నుమూశారు. సీతారాం యేచూరి ఆగస్టు 12, 1952లో చెన్నైలో జన్మించారు. ఆయన ప్రస్తుతం సీతారాం యేచూరి వయసు 72 సంవత్సరాలు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ ఎంపీగా సీతారాం యేచూరి బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే 1974లో ఎస్ఎఫ్ఐ సభ్యుడిగా కూడా ఆయన ప్రస్థానం మొదలైంది. అయితే 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఆయన. 2015, 18 అలాగే 2022లో కూడా సిపిఎం జనరల్ సెక్రటరీగా పనిచేశారు సీతారాం యేచూరి. ఎమర్జెన్సీ సమయంలో కూడా విద్యార్థి నేతగా యేచూరి గళమెత్తారు. ఎమర్జెన్సీ తర్వాత కూడా వరుసగా 3 సార్లు ఢిల్లీ జేఎన్టీయూ స్టూడెంట్స్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు యేచూరి.